హాయ్ అండి. ఇంట్లోనే పాలకోవా బేకరీలో ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా 2 లీటర్ పాలు తీసుకోవాలి. గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. బాండీ హీట్ ఎక్కిన తర్వాత పాలు పోసుకోవాలి. ఇవి గేదె పాలు చిక్కగా ఉంటాయి. గేదె పాలలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. పాలు పోసిన వెంటనే మరగనివ్వాలి బాగా. ఒక పొంగు వచ్చిన తర్వాత కలుపుతూ ఉండాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టార్టింగ్ నుండి. పొంగు వచ్చిన తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. పాలులో నీళ్లు ఇంకిపోయే వరకు కలుపుతూ ఉండాలి 1 మినిట్కి ఒకసారి. పాల మీద మీగడను పాలల్లోకి వేసేయాలి. అంచులను బాగా కలుపుతూ ఉండాలి. పాలన్నీ ఇలా మీగడ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. పాలంతా ఈ మాదిరిగా తయారయ్యే వరకు కలుపుతూ ఉండాలి. టూ లీటర్ పాలు 1 లీటర్ పాలు అయ్యే వరకు మరగనివ్వాలి. తర్వాత 1/2 కిలో చక్కెర తీసుకోవాలి. సగానికి మరిగిన పాలల్లో చక్కెర వేసుకోవాలి. వేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలను కలుపుతూ ఉంటే పాలలోని నీళ్లు ఇంకిపోతూ ఉంటాయి ఆవిరి రూపంలో. పాలు ఇలా బబుల్స్ వస్తుంటే దగ్గర పడుతుంటుంది. కోవా రెడీ అవ్వడానికి ఇంకా పావుగంట టైం ఉంది. ఈ కోవా రెడీ అవ్వడానికి 1 గంట టైం పడుతుంది. పాలను కలుపుతూ ఉండాలి. ఈ టైంలో కలుపుతూ ఉంటే అడుగంటదు, లేకపోతే అడుగంటుతుంది. అడుగున పాలకోవా మాడిపోతుంది. పాలకోవా రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు పాలకోవాను గ్యాస్ బంద్ చేసుకోవాలి. లేదంటే పీస్ గట్టిగా కావాలంటే ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఈ పాలకోవాను 1 గంట పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. పాలకోవా గట్టి పడింది.
ఇవి ఒక బౌల్లో వేసుకొని తినవచ్చు స్పూన్తో. ఒక గంట తర్వాత స్టీల్ బాక్స్లో వేసుకోవాలి ఈ పాలకోవనంతా. 1 నెల 2 నెలల వరకు స్టోరేజ్ ఉంటుంది. పాలకోవను తడి చేతులు, తడి టీ స్పూన్ పెట్టకూడదు, లేదంటే ఫంగస్ వస్తుంది. ఈ పాలకోవను బ్రెడ్లో కానీ బన్నులో కానీ అప్లై చేసి తినవచ్చు, చాలా బాగుంటుంది. ఉత్త పాలకోవ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. డైలీ 4 టేబుల్ స్పూన్ తినాలి, ఎక్కువ తింటే షుగర్ వస్తుంది. ఇంట్లోనే హెల్తీగా పాలకోవా రెడీ. నెక్స్ట్ వీక్లో పాలకోవా పూరి ఎలా తయారు చేయాలో చూద్దాం.